నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి లోక్సభ ఎన్నికల లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ అడుగులు ముందుకేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మనం తెలంగాణ వ్యాప్తంగా చాలా ఫ్లెకార్డులను చూస్తే గల్లీలో ఎవరైనా ఓకే, ఢిల్లీలో మాత్రం మోదీయే ఉండాలి, ఈ నినాదంతో చాలా ఫ్లెక్సీలు చాలా మంది నాయకులు పెట్టడం చూసాము. అంతేకాదు, మనం మొన్న జరిగిన ఎన్నికల సమయంలో కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఊళ్ళలో ఉండే వాళ్ళ వరకు కూడా అడిగితే ఖచ్చితంగా కూడా ప్రధానమంత్రిగా మోదీయే ఉండాలి అంటూ ప్రజాభిప్రాయం చెప్పడం కూడా చూసాం. అయితే తెలంగాణలో బీజేపీలో కొంత మార్పులు చేర్పుల ద్వారా లోక్సభ ఎన్నికలలో డబుల్ డిజిట్ సాధించాలి అనే లక్ష్యంతో బీజేపీ అడుగులు ముందుకేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పటికే మోదీ చరిష్మా, హిందువులంతా ఏకం అవ్వాలి, ఒక హిందువులనే కాదు అన్యమతాలకు సంబంధించి జరుగుతున్న అన్యాయాల మీద కూడా గొంతు విప్పాలి అంటే అది ప్రధాని మోదీకి మాత్రమే సాధ్యమని, ఇటు ముఖ్యంగా యువత యోధి ఫాలోవర్స్ ఎలా ఉంటారు అని అంటే ఇలాంటి ఒక ప్రధానిని చూడలేదు ఇప్పటి వరకు అని చెప్తున్నారు. అంటే ఆయన చరిష్మా మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా చెప్తున్నాయి. అంటే ఆయన చరిష్మా అలాంటిది. మొన్న లక్షద్వీప్ లో ఆయన చేసిన సాహసం కానీ, 70 ఏళ్ల వయసులో అంటే పర్యాటక శాఖను అభివృద్ధి చేయాలి అని అంటే మనం గతంలో చాలా మంది నాయకులను చూసాం, తెలంగాణలో కూడా చూసాం. రిబ్బన్ కట్ చేసి ప్రపంచంలో ఏదో సాధించినట్టు ఆ రిబ్బన్ కటింగ్ ఫోటోలు వేస్తారు. కానీ ఆయన చేసిన శంకుస్థాపన పనుల కంటే కూడా ఆయన చేసిన అడ్వెంచర్స్ తోనే లక్షద్వీప్ కి సంబంధించి ఈ రోజు మోదీ చరిష్మా అనేది మరింత మారుమోగిపోతుంది. వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పథకాలు ఏవైతే ఈ రోజు ప్రజలకు అందుతున్న 5 కేజీల బియ్యం అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకమే. ఈ రోజు కోవిడ్ టీకాలు అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాగే రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్న విధానం కానీ, గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ కానీ, ఉపాధి హామీ పనులకు కానీ, ఈ రోజు రోడ్లు భవనాల నిర్మాణానికి సంబంధించి కానీ, ఈ ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు కోసం ఏమేం చేస్తోంది, గత ప్రభుత్వం ఏవైతే ప్రజల దృష్టికి రాకుండా ఆపిందో వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల బరిలో డబుల్ డిజిట్ తోటి తెలంగాణలో సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుందట. దానికోసం బీజేపీ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసిందట. స్టేట్ చైర్మన్ గా పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి ఉంటే చేరికల కమిటీ సభ్యులుగా పొంగులేటి, ఈటల, బండి సంజయ్ వ్యవహరిస్తున్నారట. హైకమాండ్ ఆమోదంతో ఏర్పాట్లన్నీ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. గతంలో కూడా మనం చూసాము, ఏదైతే చేరికల కమిటీ ఉందో స్టార్ క్యాంపెయినర్లుగా కూడా ఇటు బండి సంజయ్, ఈటల రాజేందర్ వీళ్ళంతా పనిచేయడము. కానీ కొన్ని చోట్ల అటు ఇటు జరిగిన 19 స్థానాల్లో 2వ ప్లేస్ లో నిలవడంతో పాటు 8 స్థానాల్లో బీజేపీ గెలవడము. అంతేకాదు ఓటు షేరింగ్ ని గణనీయంగా పెంచుకుంది బీజేపీ. కాబట్టి ఈసారి ఈ బాధ్యతలు మళ్ళీ వీళ్ళ మీదే ఉంచినట్టుగా కూడా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలనే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ ఆమోదంతో స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కమిటీలు ఏర్పాటు చేశారు. సభ్యులుగా నియమితులైన వారికి మాత్రమే ఆయన ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. అంటే ఎవరైతే ఈ కమిటీలో ఉన్నారో వాళ్ళకు మాత్రమే చెప్పారు. ఇదంతా లీక్ అవ్వడము, బయటికి వెళ్ళడము, లేకపోతే ఇంకోటి జరగాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం, ఒక సామెత ఉంటది, ఒక చెట్టు మీద చాలా పక్షులు ఉంటాయి, అందులో ఒక పక్షినే కొట్టమని అర్జునుడికి చెప్తాడు. ఆ పక్షి కన్ను మాత్రమే కొట్టమని చెప్తారు. అక్కడ ఉన్న అందరినీ అడిగితే ఒకరికి చెట్టు కనబడుతుంది, ఒకరికి ఆ చెట్టు మీద ఉన్న పక్షులు కనబడతాయి, ఒకరికి ఇంకోటి కనబడుతుంది. కానీ అర్జునుడే చెప్తాడు నాకు ఆ కన్ను తప్ప ఇంకేం కనిపించట్లేదు అని. అలా మన లక్ష్యాన్ని గురిపెట్టడానికి కావాల్సిన అర్జునులకు మాత్రమే ఈ విషయం తెలిస్తే చాలు, వాళ్ళు ఆ గురి ఖచ్చితంగా సంధిస్తే చాలు ఆ బాణాన్ని. బీజేపీ తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ లో అత్యధిక సీట్లు సాధించడం చాలా ఈజీ. ఒక పక్క నుంచి అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి తెలంగాణలో అక్షంతల పంపిణీ జరుగుతున్నప్పుడు ఒక్కొక్క ఏరియాలో ప్రజలు ఆదరిస్తున్న విధానం, రాముల వారి విధానం నిజంగా చాలా 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 సంతోషంగా అనిపిస్తోంది. ఎందుకు అనంటే ఆలయాలు అంటే దేవాదాయ, ధర్మాదాయ, ఆదాయ మార్గాలుగా చూస్తూ వచ్చిన గత ప్రభుత్వాలను ఈ రోజు ఆలయాలు అంటే మన చరిత్రకు ఆనవాళ్లు, మన సనాతన ధర్మానికి చిహ్నాలు అనే విషయాన్ని గుర్తించి వాటిని అభివృద్ధి చేస్తూ, ఇక్కడ కూడా నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి బీజేపీ పని చేయాలి, ప్రజలకు సహకరించాలి, కానీ ఎక్కడా పార్టీ జెండాను ఉపయోగించకూడదు. ఎంత నియతి గల ఒక లీడర్ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. భలే హ్యాపీగా అనిపించింది తెలుసా. గింత చేస్తేనే ఇంత గొప్ప ప్రచారం చేసుకొని క్యాప్లు పెట్టుకున్న ఫోటోలు, ఖర్జూరాలు తినిపించిన ఫోటోలు, ఇవన్నీ పెట్టుకొని ఓటు బ్యాంకును చేసుకోవాలని చూస్తారే. ఇంత గొప్ప 500 ఏళ్ల కళ అయోధ్య రామ మందిర నిర్మాణం అసలు ఎంత సుందరంగా తీర్చిదిద్దారు, ఎంత అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఎన్ని దేశాల నుంచి సీతారాములకు కానుకలు వస్తున్నాయి. అసలు ఇవన్నీ జరిగినప్పుడు దాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకొని ప్రతి చోట బీజేపీ జెండాలు పెట్టుకొని
కావాల్సినంత ఓటు బ్యాంక్ గ్యాదర్ చేసుకోవచ్చు, కానీ ఎక్కడా కూడా పార్టీ జెండా ఉపయోగించకూడదు అని చెప్పిందట. దట్ ఈజ్ మోదీ అనిపించింది నాకైతే. ఈ విషయంలో మోదీని పెద్దగా ఎత్తుకోవాలనేది నా ఉద్దేశం కాదు. ఇలాంటి నాయకులు కావాలి. తమ లక్ష్యం వ్యవస్థ మీద, వ్యవస్థలో మార్పు కోసం, వ్యవస్థ ప్రక్షాళన కోసమే గాని వ్యక్తిగతంగా తనను పూజించడం కోసం కాదు అని చెప్పిన ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన బాధ్యత భారతీయులుగా మనందరి మీద ఉంటుంది. అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే ఈ విషయాన్ని ఎవరెవరైతే ఈ కమిటీలో ఉన్నారో వాళ్ళకు స్వయంగా కిషన్ రెడ్డియే కాల్ చేసి చెప్పారట. ఈ నెల 7-8 తేదీల్లో హైదరాబాద్ లో జరగనున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు అటెండ్ కావాలని కూడా ఆదేశాలు జారీ చేశారట. ఇక ఒకసారి కమిటీల విషయానికి వస్తే కిషన్ రెడ్డి మీడియాకి ఈ విధంగా వెల్లడించారు. పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగమైన ఈ కమిటీల నియామక విషయం బయటకు తెలవాల్సిన అవసరం లేదని పార్టీ నేతలతో ఆయన అన్నట్లు తెలిసింది. ఇందాకే చెప్పా కదా, పార్టీ వర్గాలు ఇచ్చిన వివరాల ప్రకారం స్టేట్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా కిషన్ రెడ్డి, సభ్యులుగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్, సహకార్యదర్శిగా అరవింద్ మీనన్తో పాటు మరికొందరు నియమితులైనట్టుగా తెలుస్తోంది. 2 ఏళ్ల కింద ఏర్పాటు చేసిన చేరికల కమిటీకి మొదటి చైర్మన్ గా ప్రస్తుత త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, అలాగే ఆ తర్వాత ఈటల రాజేందర్ కూడా వ్యవహరించారు. అయితే ఇప్పుడు 3 కీలక నేతలతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. గతంలో ఒక్కొక్కళ్ళే ఉండే, ఇప్పుడు 3 ఏర్పాటు చేశారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ కో ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, అలాగే ఎంపీ బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సభ్యులుగా ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో ఒకళ్ళుంటే 3 తీసుకున్నారు. 3 సభ్యులుగా ఉంటూ పార్టీ బలోపేతంగా చేరికలతో పాటు అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలవడానికి అడుగులు ముందుకు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. రామ మందిర దర్శన్ అభియాన్ కమిటీ కోఆర్డినేటర్ గా వెంకటరమణారెడ్డి, అటు మాజీ సీఎంని ఇటు ప్రధాన సీఎంని ఓడించిన వెంకటరమణారెడ్డికి కూడా, అంటే ప్రజల మన్ననను పొందిన నాయకులు కొత్తగా వచ్చిన వాళ్ళైనా పర్లేదు, వాళ్లకు ఖచ్చితంగా సముచిత స్థానం దక్కుతుంది పార్టీలో అని చెప్పే విధంగా వెంకటరమణారెడ్డి కూడా శ్రీరామ మందిర్ దర్శన్ అభియాన్ కమిటీ కోఆర్డినేటర్ గా నియమించారట. అలాగే కాదు, దీనికి ఇన్ఛార్జ్ గా ప్రేమేందర్ రెడ్డిని, కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రకాష్ రెడ్డిని, గావ్ జానా అంటే ప్రతి ఊరికి పోవాలి కమిటీకి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణని, వికసిత్ భారత్ కమిటీకి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లను నియమించారు. కొత్త ఓటర్లతో సమ్మేళనం అనే కమిటీకి కూడా కాసం వెంకటేశ్వర్లనే నియమించారు. కాగా ఈ నెల 14 నుంచి 22 దాకా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని కిషన్ రెడ్డి పార్టీ క్యాడర్ ని హిందూ సంస్థలకు పిలుపునిచ్చారు. ఇందాకే చెప్పుకున్నాం కదా, అయోధ్య రామ మందిర నిర్మాణంలో ఒక్క దగ్గరే అంగరంగ వైభవంగా, అత్యంత వైభవంగా రాముల వారి పూజా కార్యక్రమాలే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఆలయాన్ని మనం శుభ్రపరచుకోవాలి. మీ వీధిలో ఉన్న ఆలయాన్ని నీట్ గా శుభ్రం చేసుకోండి. దానికి సున్నాలు వేయిస్తారా, పెయింట్స్ వేయిస్తారా, అక్కడ హోమాలు చేపిస్తారా, యజ్ఞాలు చేపిస్తారా, అంటే దేశం మొత్తం కూడా మన సనాతన ధర్మానికి ప్రతీకలైన ఆలయాలను ఈ రోజుల్లో ఒక పనిని మనం వరుసగా చేసుకుంటూ పోతే అది అలవాటుగా మారుతుందట. అలవాటు కావాలంటే ఆరంభం మొదలు పెట్టాలి. ఆ ఆరంభం ఇప్పుడే తీసుకోండి. మీ గుడ్లకు పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా ప్రతి గుడిలో కూడా ఈరోజు ధూపదీప నైవేద్యాలకు నోచుకునే ఆలయాలు కూడా అనేకం ఉన్నాయి. చెప్పాలంటే కొంత బాధాకరంగా అనిపిస్తోంది. అలాంటి ఆలయాలకు సంబంధించి కూడా మీరే ప్రజలే లీడ్ తీసుకోండి. ఆలయాలన్నిట్లలో కూడా అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టండి అని మోదీ నినదించారు. కిషన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న కార్యదర్శుల్ని, అలాగే రాష్ట్రంలో ఉన్న క్యాడర్ని, అలాగే హిందూ సంస్థలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే బండి సంజయ్ ఈ విషయంలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని ఒక వైభవంగా చేయాలి అనే దానితోటి ఎక్కడికక్కడికి ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిర్వహించాలి అనే విషయాన్ని కూడా చెప్పారు. ఇక బీఆర్ఎస్ అవినీతిపై ఎంక్వైరీ గురించి మురళీధర్ రావు మాట్లాడారు. ఏదేమైనా లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అత్యధిక సీట్ల మెజారిటీతో గెలిచి తెలంగాణ నుంచి మోదీకి కానుక ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతో ఎన్నికల కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అమిత్ షా ఈసారి ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ కి సంబంధించి పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. షాక్ గురి పెట్టింది అంటే ఇప్పటి వరకు తప్పింది లేదు. మరి ఈ గురి ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.